అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నంలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. కాగా పాపికొండల పరిశీలనలో భాగంగా విహారయాత్రకు వెళ్లే బోట్లను అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పర్యాటకులతో మాట్లాడి వారికి కావాల్సిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఇంకా పెండింగ్ పనులను గురించి అధికారులతో చర్చించారు. దీన్ని మనం సేఫ్ జోన్ గా తయారు చేయగలుగుతున్నాం అనే అంశాల మీద చూడడానికి రావడం జరిగింది. సందర్శకులు వెళ్లి వచ్చిన వాళ్ళని టూరిస్టుల్ని కూర్చుని మాట్లాడడం జరిగింది. వారు ఏ రకంగా ఈ ఆనందాన్ని పొందుతున్నారనేటువంటి విషయాన్ని వాళ్ళు అడగడం జరిగింది. వారందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బాగుంది, మేము చూసి వచ్చి రావటం అనేది మాకు మంచి అనుభూతిని కలిగించింది అనేటువంటి మాట చెప్తున్నారు. అయితే కొన్ని సౌకర్యాలు ఇంకా కావాలనేటువంటి మాట వారు చెప్పారు. ముఖ్యంగా పేరంటాలపల్లి దగ్గర అక్కడ మనకి క్యాంపింగ్ అనేటువంటిది కావాలనేటువంటి విషయంలో ఇంత ముందు ఉన్నది, దాన్ని ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటిది ఒకటి. అదేవిధంగా మన కొరటూరు దగ్గర కూడా అక్కడ క్యాంప్ చేసుకోవడానికి, అదేవిధంగా మొబైల్ స్టెప్స్ వేసుకోవడానికి, ఎందుకంటే గుళ్ళోకి వెళ్ళి రావడానికి అక్కడ ఈ వర్షాకాలం అయితే బందగా అయిపోతుంది అనేటువంటి మాట చెప్తున్నారు. దానికి ఒక మొబైల్ స్టెప్స్ వేసుకోవడం ఎలాగనేటువంటిది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన తర్వాత కొసంగండి దగ్గర కొంత ఫెసిలిటీస్ అడుగుతున్నారు వాళ్ళు. టాయిలెట్స్ కానీ బయోమెట్రిక్ టాయిలెట్స్ అనేటువంటి ఏర్పాటు చేస్తామని దానికి ఒక ప్రపోజల్ పెట్టామని